హలో అనంతిక గారు. దిస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో సినిమా మచ్. చాలా బాగుంది. అండ్ సినిమా మొత్తంలో ఆ కాశీ ఫైట్ ఏమైతే ఉందో అదైతే బాగా సో ఏంటి అంటే బేసిక్గా యాజ్ ఏ గర్ల్ అయి ఉండి సో అబ్బాయిలతో ఫైట్ చేయడం కొంచెం కష్టమే. బట్ ఎలా కష్టపడ్డారు? సో దాని గురించి ఏమైనా చెప్తారా? మనం ఆ ఫైట్ కోసం చాలా రిహర్సల్ చేసావు. 3-4 మంత్స్ రిహర్సల్ చేసావు. అది తర్వాత కూడా ఆ ఫైట్ సీక్వెన్స్ అన్నీ మనం రిహర్సల్ చేసావు. సో చాలా రిహర్సల్ హ్యాపెండ్ అండ్ చాలా కష్టపడ్డావు. కానీ యా అండ్ ఐ ఆల్సో హ్యావ్ దట్ బ్యాక్గ్రౌండ్ కూడా. సో ఇట్ వాజ్ ఓకే అండ్ ఇట్ వాజ్ కష్టం అట్ ద సేమ్ టైం. అండ్ యా అండ్ ఫైట్ అది అందుకే చెప్తున్నా, ఫైటర్స్ అన్న అయినా చాలా అన్నాస్ వాజ్ దేర్ ఆ ఫైట్ చేస్తున్నా అన్న. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ దే మేడ్ మీ లిటిల్ కంఫర్టబుల్. అండ్ అది ఫస్ట్ ఐ థింక్ ఒక 1 వీక్ మనం షూట్ చేసావు కదా దట్ సీక్వెన్స్. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ కంఫర్టబుల్. సో హీరో కోసం అనంత్ గారు, మలయాళం నుంచి వచ్చిన హీరోయిన్స్ అందరూ కూడా మంచి సక్సెస్ఫుల్గా ఫామ్లో ఉన్నారు. సో నెక్స్ట్ మీరు కూడా ఇలాగే అనుకోవచ్చు ఇక. నమ్ముతున్నాను నేను. నెక్స్ట్ మరి తెలుగేనా మళ్ళీ ఇంకోటి మూవీ ఎట్లా ప్లానింగ్? మలయాళం చేయలేదు ఇప్పటి వరకు. మేబీ ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు. అండ్ తెలుగు కొంచెం మెల్లగా మంచి. తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మేము ఫస్ట్ టైం తెలుగు అమ్మాయి అనుకున్నాను అయితే. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఆల్ క్రెడిట్స్ టు మై ఏడీస్. అనంతిక గారు, మ్యామ్ ఇక్కడ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మేడం, సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ సినిమాలో ఒక 2-3 మెసేజెస్ అయితే ఇవ్వడం జరిగింది మేడం. అందులో మీకు బాగా ఆకట్టుకున్న మెసేజ్ అంటే ఏం చెప్తారు మ్యామ్? అంటే రాణి మాలిని కథ అని ఒకటి వచ్చింది, నెక్స్ట్ ఫస్ట్ లవ్ స్టోరీ ఒకటి, సెకండ్ లవ్ స్టోరీ ఒకటి. అంటే ఈ సీక్వెన్స్లో మీకు బాగా నచ్చిన మెసేజ్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ నేను వద్దనుకుంటే నేను కాదు, నేను ఒంటి మీద బట్టకున్నా గాలికైనా సరే నీ వైపు రాదు. దట్స్ ద డైలాగ్ నాకు యాక్చువల్లీ కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ. అమేజింగ్ అండి, అమేజింగ్.